क्षेमस्थैर्विजयवीर्याभ्युदयारोग्यैश्वर्यावृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विध बलपुरुषार्थ सिद्ध्यर्थं तदङ्गत्वेनाधौ निर्विघ्नता सिद्ध्यर्थं महागणपति देवताभ्यो नमः स्मरणपूर्वक पूजाख्यं करिष्ये गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनामुपस्य भवात्मनः ततो विश्वन्नक्रावद शासनानसने अभि तस्मात् विराड जायतां विराजो अधिपुरुषः सजातो शरश्चदां पश्चात् भूमिमदौपरः यत्पुरुषेण हविषा देव एकांत वेंकटेश्वरस्वामिनः सर्वोपचारपूजां संपूजयामि। नमोऽस्तु अनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षे शिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। श्रिय कल्याण कल्याण निधेय महणि రూపాయల దాకా ఇక్కడ ఒడ్డిపల్లి నుంచి టమాటాలు అని కూరగాయలు వచ్చినాయి. మాకు ఈరోజు మామూలుగా వాళ్ళు బ్రాకెట్లు పెట్టుకుంటారు పొలం మీద, ఎందుకంటే రైతులు అంతా బాగున్నారు కాబట్టి టమాటా ఎంతైనా వాళ్ళు ఇచ్చేస్తారు, వెజిటేబుల్ ఇచ్చేస్తారు. బాగా 12 సంవత్సరాల నుంచి గుర్తు వాళ్ళకి. ఈసారి శతమానం భవతి శతమనంతం భవతి. ఓం నమో వెంకటేశాయ. మనకిప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 8వ తారీఖే గరుడ సేవ దాదాపు 30 టన్నుల అవసరము. నిన్నే సార్ గారు డిప్యూటీ గారు ఫోన్ చేసి మీ పొలమేరింటి అయితే మీరు పంపించగలుగుతారు, ఇక్కడ మంచి రైతులు ఉన్నారంటే వెంటనే చెప్పాను. అందరూ చాలామంది బెంగళూరు,
మన ఒడ్డుపల్లి మార్కెట్, పొలమనేరు, మన గిరన్న మాకు దగ్గరుండిగా ఒక లోటుకి సహకరించాడు. చాలా సంతోషము. మాకు అన్న సమక్షంలో ఒక మాట చెప్పాలి. 22 మంది డోనర్ ఉన్నాం మేము మొత్తం అన్ని స్టేట్లోన. ఇటు సైడ్ నేనే డోనరు. అందరూ 150 బండ్లకి 200 బండ్లకి భారీ స్థాయిలో వాళ్ళు పండుగ చేసుకునే వాళ్ళ ఏరియాలో దాదాపు మనము 350 లోటు పైన పంపించుంటాము. మాకు ఎవరు సహకరించలేదు. అన్న సమక్షంలో ఈసారైనా భారీ స్థాయిలో వివో గారిని రమ్మనేసి 340 అయినాయి. 350 కన్నా అన్న సమక్షంలో పొలంనేరులో ఒక పండుగలాగా చేస్తే మాకు చాలా ఇంకా కొంచెం ఉత్సాహం వస్తుంది. ఇంకా భారీ స్థాయిలో స్వామివారికి వెజిటేబుల్ పంపించేదానికి ఒక ధైర్యం ఉంటుంది. అన్న లాంటి వాళ్ళు మాకు సహకరిస్తారు. వెంకటేశాయ. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎల్లుండి గౌడు సేవ కోసం మన పొలంనేరు నుంచి కాయగూరలు కావాలని మన రవీంద్రారెడ్డి గారు స్వామి గారు అడిగిన తక్షణమే మా సహాయ సహకారాలతో మేము మిత్రబృందం కూడా కలిసి ఒక లోడు పంపించడం, ఇంకా 2 రోజులు సమకూర్చడం జరిగింది. ఎందుకురా అంటే మాకు ఇది పంపించేదానికి ప్రధాన కారణము మన ప్రీతం నేత, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు. ఎందుకంటే అమరన్నోళ్ళకి జిల్లాలో రాష్ట్రంలో పేరుంది. కెలవాతుకు పోతే ఎవరు అన్నం తినకుండా రారు. ఇక్కడ ఈ అన్న క్యాంటీన్లు ఎత్తేసిన తర్వాత పేద ప్రజలు ఎందరో కూడా ఆకలితో అలమటిస్తూ ఉంటే మాకంతా చర్చించి సొంత నిధులతో కొంతమంది డోనర్లు తక్కువైనా కూడా ఎక్కువగా అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరు ఆకలి తీర్చిన ఘనత మన అమర్నాథ్ రెడ్డి గారికి దక్కుతుందని ఆ స్ఫూర్తితోనే ఈరోజు కాయగూరలు పంపిస్తున్నాము. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి, ఎందుకంటే మనము డబ్బు ఉన్నా ఏదున్నా కూడా అన్నదానం కంటే మించిన దానం ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి రవీంద్రారెడ్డి గారు కానీ స్వామి గారి నుంచి అభినందించి మన పొలంనేరు కూరగాయలు పండించే దాంట్లో కానీ పేదోడికి పెట్టే దాంట్లో కూడా ముందుంటారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ దాతలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. నాకు ఈ అవకాశం కల్పించిన అమరన్న గారికి, టీటీడీ వారికి, స్వామికి, రందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన భక్తులకు నిత్య అన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తిభావాన్ని కూడా చాటుకుంటుంది. దానికి సంబంధించి రవీంద్రారెడ్డి కానీ, అదేవిధంగా స్వామి కానీ, ఇంకా చాలామంది గిరి లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్డు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ, చాలామంది మండీలో ఉండేటువంటి మండీ యజమానులు కానీ, రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు 340 లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన 14 సంవత్సరాలుగా 340 లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్స్ ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ, ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది. ఇటు పొలమనేరు కావచ్చు, వీకోట కావచ్చు, మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు, ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం. ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ. ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడు సేవకే దాదాపు 4 లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతమందికి ఒక పొలమనేరు నుంచినే పంపించేటువంటి అదృష్టం కలిగిందంటే నిజంగా ఆ భగవంతుడికి మనం పూర్తిగా కృతజ్ఞత. ఇవ్వగలిగిన వాళ్ళు వేల కోట్ల రూపాయలు, ఎంతోమంది హుండీలో అజ్ఞాత భక్తులు, ఎంతోమంది భగవంతునికి వజ్రాల కిరీటాలు లాంటివి పెట్టేటువంటి అవకాశాలు చాలామంది చూస్తూ ఉంటాం. మనం డబ్బు రూపేనా రకరకాల రూపేనా ఇస్తూ ఉంటారు. అయితే డబ్బు రూపేనా ఇచ్చిన దానికంటే మిగతా దానాల కంటే ఈ అన్నదానానికి సంబంధించినటువంటి దానం అనేది చాలా గొప్పది. దాన్ని మన పొలమనేరు వాసులు ఉపయోగించుకుంటున్నారంటే నిజంగా అది మన అదృష్టము, మన గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఇదే రకంగా కొనసాగించేటువంటి కార్యక్రమం చేయాలా. అటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ రోజు అక్కడ భక్తులకు ఏ అవసరం వచ్చినా కూరగాయలకు సంబంధించి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ, మార్కెట్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు కానీ, అందరూ కూడా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా
ఆ దేవుని పైన భక్తి ఉండేటువంటి రవీంద్ర రెడ్డి లాంటి స్వామి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచినో దీన్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ఇంకా మనం ఎంకరేజ్ చేయాలా, చేసిన దానికి గుర్తింపు ఒకసారి మనం చెప్తే ఇంకా ఎక్కువగా ఉత్సాహంగా వాళ్ళు పనిచేస్తారు, ఇంకా ఎక్కువ మంది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళని అభినందిస్తున్నా. అదేవిధంగా టీటీడీలో ఉండేటువంటి అధికారులు కూడా ఇట్లా ఎక్కువ ఇచ్చేటువంటి వాళ్ళని ఒకసారి గుర్తించి గౌరవిస్తే ఇంకా ఎక్కువగా మీకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనే దాన్ని నేను వాళ్ళకు కూడా తెలియజేస్తూ, మరి దానికి సంబంధించి భగవంతుడు ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనస్ఫూర్తిగా భగవంతుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వెంకటరమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఏడుకొండలవాడ గోవింద.